ఛత్తీస్గఢ్ ధాంతరి ఘరియాబంద్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నక్సలైట్లకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇరువైపులా 80 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు పోలీసులకు ఎదురుపట్టడంతో రెండు వర్గాలు కాల్పులు ప్రారంభించాయి. ఘటనా స్థలం నుంచి 38 లక్షల నగదు, యూబీజీఎల్ డిటోనేటర్, గన్ పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ ధాంతరి ఘరియాబంద్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నక్సలైట్లకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ ధాంతరి ఘరియాబంద్ సరిహద్దుల్లో ఉన్నటువంటి శోభా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భారీగా ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇరువైపుల నుంచి కూడా దాదాపు 80 రౌండ్ల బుల్లెట్లు కాల్చినట్టుగా సమాచారం అందుతుంది. పోలీసు బలగాల మెరుపు దాడికి తాళలేక అడవి మార్గం గుండా మావోయిస్టులు పారిపోయినట్టుగా చెప్తున్నారు. తామర్తి ఘరియాబంద్ పోలీసులు మరియు డిఆర్జీ బృందం జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో కూంబింగ్ లో తారసపడిన మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి కూడా దాదాపు 38 లక్షల నగదులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లు భూమి కింద పాతిపెట్టినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. రికవరీ సొమ్ములో దాదాపు 10 లక్షల పాత 2000 నోట్లు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా సంఘటనా స్థలం నుంచి యూబీజీఎల్ డిటోనేటర్లు మరియు గన్ పౌడర్ సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూంబింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే కంబైన్ టీమ్ సపోర్ట్ తో మెరుపుదారులు అయితే చేస్తున్నారు. బెటాలియన్ సిబ్బంది కావచ్చు, అలాగే డిఆర్జీకి సంబంధించిన బృందం కావచ్చు. జాయింట్ ఆపరేషన్ పెద్ద ఎత్తున నక్సల్స్ ఏరివేసే లక్ష్యంగా కూడా అడవులన్నీ కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ధాంతరి ఘరియాబంద్ సరిహద్దుల్లో ఇంకా మావోయిస్టులో కొన్ని క్యాంపులు ఉన్నాయంటూ ఇన్ఫర్మేషన్ తో పూర్తి ఇంటెలిజెన్స్ నివేదికలతో కూడా కాల్పులు జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. పెద్ద ఎత్తున జాయింట్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రవికిరణ్.